కుస్మా ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు మనము పిల్లలకి ఇష్టమైనది, చాలా ఇష్టంగా తింటారు, ఏంటిది అది? ఎగ్ ఆమ్లెట్. ఎగ్ ఆమ్లెట్ లో మనము ఈజీగా క్యారెట్ చీజ్ అవన్నీ వేసి ఎలా టేస్ట్గా చేయడమో ఈ రోజు నేర్చుకుందాము. ఇందులో కావాల్సిన పదార్థాలు: మనం క్యారెట్ తురుము, ఒక ఎగ్, మనకు వచ్చేసి చీజ్, కొంచెం సాల్ట్, కారం. ఫస్ట్ కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ పోయాలి. క్యారెట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం మగ్గే వరకు మనం కలుపుతూ ఉండాలి కాస్త. ఇప్పుడు ఈ ఫ్రై అయిన క్యారెట్ తురుముని మనం ఒక బౌల్లో తీసుకుందాము. దీంట్లోకి మనం ఒక ఎగ్ కొట్టుకుందాము. ఎగ్ వేసుకున్నాము. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం కలుపుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆయిల్ మనం ఎగ్ కలుపుకున్న బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చూడండి, లైట్గా ఇట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ తురిమిన చీజ్ ఉంది కదా, 1 సైడ్ వేసేసుకోవాలి. మనం రెడీ చేసి స్నాక్ ఐటమ్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కానీ ఎలా ఇచ్చినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి కొంచెం దీని మీదకి ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే, రెడీ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి, క్యారెట్ చీజ్తో రెడీ అయిన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. చాలా టేస్ట్ ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ తినని వాళ్ళకి క్యారెట్తో కొంచెం ఎగ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసేసి తినిపించండి. థ్యాంక్ యూ.